లేకపోయేది ఊహించుకుంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. కానీ లేనది ఉన్నట్టుగా ఊహించుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ టీమ్. పాటేంటంటే ఇంత పొడుగు పాటేమని కాదు. వద్దురా వద్దన్నారా హలో. థ్యాంక్ యూ అవన్నీ కామన్ అలవాటు అవన్నీ. ఏంటో ఒకసారి స్కిట్లు కొట్టడం మొదలెట్టిన ఇక ఆగనే ఆగవు. ఏం చేస్తున్నావు అంటే సంతోషంగా ఉంది. ఫోన్లు వచ్చాయి, నలుగురు వచ్చి చెప్పేళ్ళారు స్కిట్లు కొట్టాం కదరా. అట్లా స్కిట్ కొట్టావా? ఏడ కొట్టావా స్కిట్? ఎడగొట్టడం ఏంటి? నువ్వు సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంట్లో ఉన్నావు కదా ఖాళీగా. ఇంట్లో ఉండడం ఏంటి? నీ బొందా, నేను ఇప్పుడే స్కిట్ కొట్టి ఇంటికి వస్తాను. స్కిట్లు చేయట్లేదు. ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరగాయలు, గ్యాస్ లేదు. ఏమైనా పని చేసుకోవచ్చు. నేను అట్లా మన పీనెల బొబ్బెలా ఊరుకపోను. నేను ఇంట్లో ఉంటున్నానా? ఇంట్లో ఉంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు. కడుపులు కాలిపోతున్నాయి. పిల్లలు 10 మంది ఉన్నారు మనకు. పిల్లలు కూడా ఉన్నారా మనకి? అమ్మో, పిల్లలు దున్నపోతులు కానీ మళ్ళీ పిల్లలు ఉండరాట్రేమే. దున్నపోతులు పిల్లలు కనుగొని ఏమండి, ఏమైనా పని చేసుకోండి. మీరు ఖాళీగా ఉండొద్దండి, పుణ్యం ఉంటుంది. సరే ఏదో ఒకటి పని చేస్తా. నేను లోపలికి వెళ్ళు. స్కిట్లు కొడుతున్నాను కదా, ఇది ఎందుకు గొడవ పెడుతుంది? పని పాట లేని టీం లీడర్ లేకుండా మంచిగా ఉంటారు నువ్వు. అది కాదురా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు కదరా. ఎన్నేళ్ళు ఇట్లా ఖాళీగా ఉంటావు నువ్వు? ఏం మనిషి నువ్వు? అసలు బుర్రందా నీకు? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? పెళ్ళాం ఉంది, దానికి 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళాముందా? ఒరే, నీకు ఇంకా పెళ్లి కాలేదురా. 33 ఏళ్ళు వచ్చిన ఇంట్లోనే ఉన్నవని ఊర్లో అందరూ ఆడు కొడుక తేడాగడ అంటున్నారా. మరి చెప్పపోయావా? తేడాగడనా? కొడుకు నేను చెప్పాలి కదా. ఎట్లా చెప్తారా పెళ్లి కాకుండా? పెళ్లి కాలేదంటే నాకు అర్థం కాదు. ఇప్పుడే పెళ్ళా ఉంది, అది అమ్మన బూతులు తిట్టాలింది, ఏదైనా పని చేసుకోమని చెప్పింది ఇప్పటిదాకా నాకు. ఎవరు తిట్టలేరా? వాళ్ళు కూడా తిడతారా నిన్ను? నీకు నిజంగా పెళ్లి కాలేదురా. పెళ్లి చేసుకోరా. నీకు బ్రెయిన్ పని చేయట్లేదు. నాకు పెళ్లి అయింది. కనీసం ఉండు. నీకు పెళ్లి కాలేదురా, సిగ్గులేనోడా. బయటకు పోతే ఇడికి సిగ్గు లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, టైమింగ్ లేదా, టీం లీడర్ ఏనా తిడుతున్నారు తెలుసా? బయటికి రా చెప్తా. ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకుని బాగుపడరా. ఊర్లో అందరు నన్ను తిడుతుర్రని చచ్చిపోతాడు. సరే మంచి పిల్లని చూడు. సరే. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, బూతులు తిట్టిపోయాడు ఇప్పటిదాకా మా నాన్న. నీకు మీ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు? ఒరే, నువ్వు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఇంత చేసిన ఊహించుకుంటావు కదా, అలాగే ఊహించుకుంటున్నావు. ఏదిరా, ఇప్పటిదాకా మా నాన్న వచ్చాడు, బూతులు తిట్టాడు. మా నాన్న కూడా ఇదే చెప్తున్నాడు రా, నాకు పెళ్లి కాలేదని చెప్తున్నాడు. మీ నాన్న పోయి 10 సంవత్సరాలు అయింది. పోయినా సిగ్గు లేకుండా రావడానికి చంటి కాదు. ఏ భ్రమలోనండి, మీ నాయన తెచ్చి 10 సంవత్సరాలు అయింది. మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంట, ఎవరో చెప్పారంట. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వన్నా చెప్పన్నా. ఏమని? పెళ్లి చేసుకోవద్దని. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లోపలికి వెళ్ళు. ఒక్కటి చెప్తా వినరా. మీ నాన్న లేడు. నీకు పెళ్ళామే ఉంది. ఉన్న ఏకైక ఫ్రెండ్ నేను ఒక్కనే. ఇదే ఊహించుకో. కన్ఫర్మ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్ళాం ఉంది, మా నాన్న లేడు. కన్ఫర్మ్. మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడ ఒక 50,000 కట్టాలి. 50,000 రెడీ గుంచు. 50,000 తీసుకురా. ఇచ్చేస్తావుగా? ఇస్తాలేరా? తీసుకొస్తా ఉండు. హలో, వస్తున్నా. 1 మినిట్. ఇదేడి 50,000 అడిగాడు. ఏమయ్యా చండి, ఎన్ని రోజులైంది పైసలు తీసుకుని? పైసలు ఇవ్వవా? ఎవరు నువ్వు? 50,000 తీసుకున్నావు. అప్పు తీసుకుంటే తెలియదు అవా ఇవన్నీ పాలతు ముచ్చట మాట్లాడదామని. తీసుకో. ఊరికి ఇంటి మీదకి రావాల్సినప్పుడు ఉండే ఇవన్నీ. ఎవడో పిలవకపోతే నేను పిలిస్తే క్యారెక్టర్లకు మళ్ళీ. అరే డబ్బులు. ఇంకా డబ్బులు రా, ఇందాక రాజుగాడికి ఇచ్చాను. రాజుగాడు ఎవరు రా? అదేరా, ఇంటి అనుకుంటాడు కదా రాజు. వాడు దుబాయ్ 5 సంవత్సరాలు అవుతుందా ఆయన? వెళ్ళినా రావడానికి మళ్ళీ సిగ్గులేని చంటిగాడు కాదు వాడు. ఇన్నిసార్లు చెప్పకు, సందు దొరికింది కదా అని.
చండి ఈ డబ్బులు ఇవ్వాలి కదా, ఈ డబ్బుల కోసం ఆవిడ నగలు కూడా తాకడ అబ్బా, ఎదవటి లేరకు నువ్వు ఎవడివి? వద్దా? నడు బయలుదేరు. నాకు తెలుసు నువ్వు బ్రహ్మ, నువ్వు నాకు నా కళ్ళ ముందు కనబడకు. నువ్వు నేను ఆఖరిసారి అడుగుతున్నా. నువ్వు ఆఖరిసారి గాడిగా అతి చివరిసారి అడిగినా కూడా నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, రూపాయి ఇవ్వక్కర్లేదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్ళా ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నాకు తండ్రి లేడు. నేను రాజుగారికి డబ్బులు ఈయనగాడు ఎందుకు వచ్చాడు? నాకు డబ్బులు ఇవ్వాలంటాడు. ఇవ్వాలి కదా మరి. ఛీ, నీ దగ్గర ఏం అవ్వట్లేదు, నేను అడగొస్తా. నాకు అరే సీను, నానా చంటి ఇదిగోరా నీకు చూసిన సంబంధం. నమస్తే అండి. ఈడు చూడు చాలా బాగుంది. పక్కకుండమ్మా. నువ్వు చచ్చిపోయావు అదట్టి ఇట్లాడు. ఎవర్రా చచ్చిపోయింది? నేను చచ్చి 10 ఏళ్ళు. నాకు పెళ్ళా ఉంది, 2 కొడుకులు ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నీకు ఇంకా రెక్స్ట్ అవసరం, అనవసరంగా తొందరగా వచ్చేసినావు. మీ అమ్మ చచ్చిపోయి నేను ఒప్పుకున్నారా? నీకున్నది, నీకు దోస్తు లేడు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, 33 ఏళ్ళు వచ్చినాయి సిగ్గు లేకుండా. అందుకే రా పిల్లని చూసిన. నేను చేసుకోను, నువ్వు నేను నమ్మని. అరే నేను నమ్మను. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఇప్పుడేం పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకోరా? పక్కా కదా? పక్కా, నీకు ఎవరు లేరని చెప్పినా కదా. ఇంకోసారి ఆ పర్ఫార్మెన్స్ చేయకు, నిజంగానే చచ్చిపోతా. ఓకేనా? ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఒక్క నిమిషం ఆగు, చెప్తా నాకు ఇవి కూడా. అరే అమ్మా, తలపోటుగా ఉంది, చెల్లెమని పిచ్చి ఒక టీ ఇవ్వమను. అసలు నువ్వు నాకు లేనే లేవురా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవరి? సుధా గారు ఉన్నారండి? ఇది నా పెళ్ళం. ఆవిడ నీ పిల్లం ఏంట్రా? పక్కింటి ఆవిడది. ఇది నా పెళ్ళం రా. ఇది పక్కింటి ఆవిడంటే ఏంటి? నువ్వు ఉండంగా ఇది నా పెళ్ళం. నువ్వు లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు. ఒకళ్ళు నా తండ్రి అంటున్నారు, ఒకళ్ళు ఏవో నాకు పిల్ల అంటున్నారు, ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చంటి రెంట్ ఎప్పుడు ఇస్తావు? ఈడే నా తండ్రి. ఎవర్రా తండ్రి? నేను ఇంటి ఓనర్ని. ఆ ఇంట్లో ఉంటే తెలియదా ఇల్లు గురించి? ఒరే, నువ్వు నా ఫ్రెండ్వి, అది నా పెళ్ళాము, ఈ నా తండ్రి. వీడికి నేను ఇందాక 50,000 ఇచ్చేసాను. రే, నువ్వు నాకు 25,000 వాళ్ళు ఇచ్చాయి. నేను ఇంటి ఓనర్ని, తండ్రిని కాదు. ఇదిగో మీరు పిచ్చి పిచ్చి చేశారు. ఏకండి నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా ఉంటుంది చూడు. నాకు తండ్రి ఉన్నాడు, నాకు ఫ్రెండ్ లేడు, పెళ్ళా ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఇది కన్ఫర్మ్. నా రెంట్ నాకు ఇచ్చే. ఏమండి సృజన గారు లేరండి? ఇందాక సుధాన్ అడిగావు, ఇలాగులు కొట్టరావు. అరే పెళ్లి చేసుకోరా, నా మాటినరా, తొందరగా పెళ్లి చేసుకోరా. పైసలీరా అయ్యా. ఏమండి మన పిల్లలకి బట్టలు తీసుకురావాలండి. నాకెవరు లేరు. ఇది నిజం, నాకెవ్వరు లేరు. ఇప్పుడు అసలు పని చెప్తా. ఒక్క నిమిషం ఇంట్లోకి వెళ్ళేసి వస్తా, చిన్న పని ఉంది. వెళ్ళిపోయాడన్నా. మన ప్లాన్ సక్సెస్ అయిందిరా. లేకపోతే అలా బయటికి వెళ్తాడు వస్తాడు. ఇక్కడ నుంచి నేనే టీం లీడర్. నువ్వే. నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000. చంటన్న దేవుడు. చంటన్న దేవుడు రా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నా బాను అన్నా, నాకు తెలుసురా. ఏంటన్నా? మీరు ఆఫ్టర్ ఆల్ ఈ జబర్దస్త్కి వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? 6 ఏళ్ళు అయింటది. నేను వచ్చి 13 ఏళ్ళు అయింది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ఈ లోపల నేను ఎన్ని పోట్లు చూశాను, ఎన్ని పోట్లు పొడుద్దాం అనుకున్నాను, ఎంతమందితో ఆడుకుందాం అనుకున్నాను, ఎంతమంది నాతో ఆడుకున్నారు, నేను ఎంతమందిని చూశాను, వాళ్ళు నన్ను ఎంతమందిని చూశారా? చూశారా? ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా. చంటి గారు మీరు గెలుచుకున్నారు పైసా వసూలు 25,000 రూపీస్. థ్యాంక్ యూ. నిజం అంటోంది. రే, నేను చెప్పానా? అక్కడ పోయి వచ్చేసింది. చంటి సమయం 9:30 9:30. అదే మీరు ఏదో చెప్పారు కదా, నాతో చాలా మంది వచ్చారు, ఆడుకున్నాను, వాళ్ళతో నేను వెళ్ళి ఆడుకున్నాను అంటే ఏం ఆట ఆడుకున్నారు? ఒక ఆట చెప్పకూడదు, తప్పటి. ఓకే, ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చంటి గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ ఐ ఎవర్ విట్నెస్డ్. ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకు. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్. కృష్ణ భగవాన్ సార్. చలాకీ చంటి బాగుంది. చంటి అసలు కాన్సెప్టే బాగుంది నిజంగా. బ్యాక్ ఇన్ యాక్షన్ చంటి. వెల్ డన్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.